హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్య పేరు మీద ఆస్తి రాసిన సీతారామయ్య గురించి ఇక చాలా ఘోరంగా తిట్టుకుంటూ ఉంటుంది దానిలక్ష్మి. ఇదెక్క న్యాయం? ఇంట్లో అందరూ ఉండగా, సొంత కొడుకులు మనవలు ఉండగా ఇక దిక్కు ముక్కు లేని కావ్య పేరు మీద రాయడం ఏంటి? అసలు ఈ కావ్య ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఈ కావ్య చుట్టూనే అందరినీ తిప్పుకుంటుంది. చివరక్కడికి ఆస్తి మొత్తం కూడా తన్నుకుపోయింది అని చెప్పి ఇక ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక ఇక్కడికి వచ్చేస్తే రుద్రాని, ఒరే రాహుల్, మనకి ఇక ఈ ఇంటి కుటుంబం చాలా అన్యాయం చేసిందిరా. నాకు ఎలాంటి ఆస్తి రాకుండా ఆ కావ్య పేరు మీదే మొత్తం ఆస్తి రాసి పెట్టేశాడ్రా ముసలోడు. అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు అని చెప్పి కాలుగాలిన పిల్లిలాగా ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక స్వప్న వచ్చి, ఏంటి ఏమైంది? ఆస్తి మొత్తం కూడా ఇక కావ్య పేరు మీద రాసేసరికి కాలు చేతులు ఆడినట్టుంది. ఇదిగో అత్త, నువ్వు ఎప్పుడు కూడా ఆస్తి కోసమే ఇంట్లో ఉన్నావని తాతయ్య గారికి తెలిసిపోయినట్టుంది. అందుకే నీ పేరు మీద చిల్లి గవ్వ కూడా రాయకుండా మా కావ్య పేరు మీద ఆస్తి మొత్తం రాశారు. ఇక నుంచి మీ అందరికీ ఒక రేంజ్లో ఉంటుందిలే. మా కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూసినా ముఖ్యంగా నిన్ను, నీ సంగతి తేలుస్తాను అని చెప్పి స్వప్న అయితే హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒరే చూసావు కదరా, ఈ స్వప్న, ఆ కావ్య, ఆ అప్పు, వీళ్ళ ముగ్గురు కూడా ఈ దుగ్గరాల కుటుంబంలో పీఠం వేసుకుని కూర్చున్నారా. మనం ఎప్పటి నుంచో ఈ ఇంట్లో ఉన్నా మనకి కనీసం ఇంత కూడా విలువ లేకుండా చేశాడు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది రుద్రాణి. ఇక మొత్తానికైతే ఆ రకంగా నెక్స్ట్ డే అయిపోతుంది. ఇక వెంటనే మార్నింగే కావ్య వంటగదిలోకి వెళ్ళి అందరికీ టీలు కాఫీలు తీసుకొని హాల్లోకి తెచ్చి ఇస్తుంది. అందరూ హాల్లోనే ఉంటారు. ధాన్యలక్ష్మి మాత్రం చాలా కోపంతో ఉండగా చిన్నత్తయ్య గారు కాఫీ అనగానే ఒక్కసారిగా కాఫీ కప్పు కిందకి విసిరి కొట్టేస్తుంది. ఇక అందరూ కూడా స్టన్ అయిపోతారు. ఏంటి ధాన్యలక్ష్మి, ఏం చేశావు? నీకు ఇష్టం లేకపోతే వద్దనాలి, లేదంటే తాగకుండా పక్కన పెట్టేయాలి. నీ ఇష్టం వచ్చినట్టుగా కప్పు ఇసిరడం అంటే అర్థం ఏంటి అని చెప్పి అపర్ణ అడగగానే, చూడక్క, ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది. నీ కోడలు తక్కువదేమీ కాదు. మెత్తగా ఉంటూనే ఈ ఆస్తి మొత్తం కూడా తన పేరు మీద రాయించుకుంది. అందుకే ఈ కాఫీ తాగడం నాకు ఇష్టం లేదు. ఇంకా ఎన్నాళ్ళు నటిస్తావు కావ్య? ముసుగు తీసేసే. ఆస్తి నీ చేతుల్లోకి వచ్చింది కదా, ఇంక ఈ కప్పులు కిప్పులు మోయాల్సిన అవసరం నీకే ఉంది. కాలు మీద కాలేసుకొని దర్జాగా నువ్వు నీ కుటుంబం ఈ ఇంటికి వచ్చేసి సంతోషంగా ఉండండి. మమ్మల్ని అందరినీ ఒకరి తర్వాత ఒకరికి బయటకు పంపించండి. నీ టార్గెట్ అదే కదా. నా కొడుకుని నీ మాయ మాటలతో నా కొడుకుని చివరాఖరికి బయటకు వెళ్ళగొట్టి వాడు ఆటో నడిపేలాగా చేశావు. ఇంకా ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఇక నీ ముసుగు తీసేసే అని చెప్పి దానిలక్ష్మి కావ్యని అంటూ ఉంటుంది. ఇక అపర్ణ వెంటనే, ఎవరు ముసుగు ఎవరు తీయాలి? నువ్వే ఇంతకాలం కావ్యతో మంచిగా ఉన్నట్టుగా నటించి చివరాఖరికి కావ్య చెల్లి అప్పుని కళ్యాణ్ పెళ్లి చేసుకుంటాడు అన్న తెలిసిన వెంటనే ముసుగు తీసింది నువ్వు ధాన్యలక్ష్మి. నువ్వు ఎంతో మంచిదానివేమో, నాకంటే గొప్పగా నా కోడల్ని చూసుకుంటున్నావేమో అనుకున్నాను. కానీ నువ్వు నిమిషంకొక రకంగా ఊసర వెళ్ళి మాదిరిగా ఉంటావని ఇప్పుడు అర్థమైంది. ఇంటికి పెద్ద అయిన మామయ్య గారు ఆ ప్రాణపాయ స్థితిలో ఉంటే ఆస్తిని పంచమని, హక్కులు ఇవ్వమని ఇంటిలో రద్దాంతం చేసి నీ అసలు ముసుగు బయట పెట్టావు. నా కోడల గురించి తప్పుగా ఒక్క మాట మాట్లాడినా ఊరుకునేది లేదు. కావ్య, నువ్వేంటి సైలెంట్గా ఉంటున్నావు? నువ్వు ఈ ఇంటికి యజమానివి. ఈ ఇంటికి సర్వ హక్కులు నీకున్నాయి. ఆస్తి మొత్తం నీ పేరు మీద ఉంది. నువ్వు ఏది చెప్తే అది రైటు, ఏది చెప్తే అది తప్పు. ఇకనైనా నోరు తెరిచి పెద్దలని చిన్నవాళ్ళని సంస్కారమని ఇవన్నీ పక్కన పెట్టి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు అని చెప్పి అపర్ణ కావ్యనంటుంది. సభాష్ వదిన, మొత్తానికి అనుకున్నది సాధించారు కదా. ఇదేంటబ్బా నాన్న కావ్య పేరు మీద రాయడం ఏంటి అనుకున్నాను.
కావ్యకి రాస్తే రాజ్కి, నీకు, అలాగే అన్నయ్యకి, మీ అందరికీ ఆస్తి ఉన్నట్టే లెక్క. అలాంటప్పుడు మీరెందుకు బాధపడతారు? కావాలని ఇంకా కావ్యని ముందు పెట్టి రెచ్చగొట్టించి ఇంకాస్త ధాన్యలక్ష్మిని బాధ పెట్టు అని చెప్పి రుద్రాని కావాలని ఇక కెలుకుతూ ఉంటుంది. చూసావా అత్త, మధ్యలోకి వెళ్తే పచ్చడైపోతావు. నువ్వు కరివేపాకు లాంటి దానివి. వాసన ఉన్నంత వరకే, తర్వాత తీసి పక్కన పడేస్తారు. అలాగే నువ్వు కూడా ఈ ఇంట్లో కూతురు అన్న హోదా తప్పించి నీకంటూ ఏ హక్కు లేదు. నోరు మూసుకొని పక్కకు వెళ్ళకపోతే అనవసరంగా నా చేత దెబ్బలు తినాల్సిన అవసరం పట్టిద్ది అనగానే స్వప్న అని చెప్పి రాహుల్ అంటాడు. నోరు మీ రాహుల్, మాట్లాడే అర్హతే లేదు నీకు మీ అమ్మకి. ఈ ఇంట్లో ఒక మూలను పడుండి పెట్టింది తినండి, తిన్న తర్వాత అరిగేలా పని చెయ్యండి. ఇక నుంచి కావ్య ఇంటికి అన్నీ కూడా. కావ్య ఏదంటే అది అనగానే అక్క అక్క ఆగు అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతుంది. మీకు అందరికీ కూడా ఒకటి అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆస్తికి నాకు అసలు సంబంధమే లేదు. తాతయ్య గారు అసలు ఎందుకు నా పేరు మీద రాశారో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. చూడండి చిన్నత్తయ్య, మీరు నా మీద కోపంతో కాఫీ కప్పు కింద పడేశారు. కానీ నేను మీ మీద కోపంతో చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నాను. ఈ ఆస్తి నా పేరు మీద రాసిన ఆస్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు అత్తయ్య. మీరు అలాగే ఇక కుటుంబం అందరూ కూడా కలిసి ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. అంతకు మించి నేనేమి చేయలేదు కదా అనగానే చాలు ఆపు. నువ్వు ఎంతో మంచిదానిలాగా ఈ ఇంట్లో చేరి ఇక మావయ్య గారితో నీకు వేరే ఆస్తి రాయించుకున్నావు. ఆస్తి రాయించుకున్నంత మాత్రాన ఆస్తి నీదైపోతుంది అనుకుంటున్నావా? సర్వ హక్కులు అధికారం మనవాళ్ళకి కొడుకులకే ఉంటుంది. మధ్యలో వచ్చిన నీ గురించి కాదు. నేను కోర్టుకు వెళ్ళి కోర్టులో ఈ దుగ్గిరాల కుటుంబంలో నాకు చేసిన అన్యాయం గురించి పిటిషన్ వేసి మొత్తం కుటుంబాన్ని కోర్టుకు లాగుతాను, కోర్టు మెట్లెక్కిస్తాను. అప్పుడే నాకు న్యాయం జరుగుతుంది, నాకు నా కొడుక్కి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి శపథం చేస్తుంది. అయ్యో అత్తయ్య, నా మాట వినండి అని చెప్పి కావ్య అంటూ ఉంటే అపర్ణ, చూడు కావ్య, నువ్వు ఎవరి గురించి బ్రతిమలాడవసరం లేదు. ఇక కోర్టుకు వెళ్తుందంట కాబట్టి వెళ్ళని. కోర్టుకు వెళ్ళినంత మాత్రాన న్యాయమే జరుగుతుంది, అన్యాయం ఏమీ జరగదు కదా. తనకి తెలియకపోవచ్చు. ఈ ఆస్తికి అర్హులైన మా మామయ్య గారు స్వయాన వీలునామా రాసి కావ్యకి చెందాలని, ఆస్తి పేపర్లన్నీ కావ్యకే చెందాలని రాశారు. అందులో తప్పేమీ లేదు. ఎవరు సంపాదించిన ఆస్తి ఎవరికైనా ఇష్టమైన వాళ్ళకి రాసుకోవచ్చు. మావయ్య గారు కూడా అదే చేశారు. చూడు ధాన్యలక్ష్మి, ఇంట్లో ఉన్నంత వరకే హక్కులు అధికారాలు, తోడబుట్టిన సంబంధం అని చెప్పి అందరం చూస్తాం. గడప దాటి పరువు బయటకు వెళ్ళి కోర్టు మెట్లు నువ్వు ఎక్కావు అంటే నీకు దక్కేది ఏమీ ఉండదు, ఉట్టి పరువు నష్టం తప్ప. నీ కోడలు, ఒకప్పుడు కోడలు అనామిక కూడా ఇలాగే చెలరేగిపోయి కోర్టు వరకు వెళ్ళింది. చివరాఖరికి 15 రోజులు జైలు శిక్ష అనుభవించింది. అది నీకు కూడా కావాలి అనుకుంటే వెళ్ళు అని చెప్పి ధాన్యలక్ష్మిని ఇక అపర్ణ వార్నింగ్ ఇస్తుంది. దెబ్బకు ధాన్యలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటే ధాన్యం, షాక్ అయిపోతున్నావా? వదిన మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. కొడుకులం మేమిద్దరం, మనవలం కళ్యాణ్, అలాగే ఇక రాజ్, మా నలుగురికి ఏ ఇబ్బంది లేదు కావ్య పేరు మీద ఆస్తి రాసినందుకు. అది కాకుండా మా నాన్న కోమాలో ఉన్నారు, మేము బాధలో ఉన్నాం. ఇలాంటి సమయంలో రెచ్చగొట్టి ఆస్తిని ముక్కలు చెయ్యాలని భావన నీలో కలిగినప్పుడే నా మనసు నీ మీద విరిగిపోయింది. నువ్వు కోర్టుకు వెళ్తానన్న మరుక్షణం నీ చేతిలో మరుక్షణమే డైవర్స్ ఉంటాయి. నాకు నీకు ఎలాంటి సంబంధం ఉండదు. అప్పుడు నువ్వు కోర్టు చుట్టూ తిరుగుతావో ఇంకా ఎక్కడ తిరుగుతావో నీ ఇష్టం. నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకు అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇక అలాగే రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఇందిరాదేవి లోపల నుంచి అన్నీ కూడా బాధ్యతలకు సంబంధించిన అన్ని పేపర్సు, అలాగే ఇంటి తాళాలు, ఇంటికి సంబంధించినవన్నీ కూడా బరువు బాధ్యతలన్నీ కూడా కావ్య చేతిలో పెడుతుంది. అమ్మ కావ్య, ఇదంతా కూడా నీ చేతిలో పెడుతున్నాను. ఇక మీ తాతయ్య కోరిక కూడా ఇదే కదా, అందుకే నీకే ఈ ఆస్తిని అప్పచెప్తున్నాము. ఈ బరువు బాధ్యతని నువ్వే మొయ్యాలి. చిన్న వయసులో ఇంత బరువు బాధ్యతని ఏ రకంగా మోస్తావో నీ ఇష్టం. కానీ తాతయ్య గారు నిన్నే ఈ ఇంటికి వారసురాలుగా ప్రకటించారు.
ఇదిగోనమ్మా బాధ్యత అని చెప్పి చేతిలో పెడుతుంది ఇందిరాదేవి. అపర్ణ సుభాష్ ఇద్దరు కూడా సంతోషంగా చూస్తూ ఉంటారు. దూరం నుంచి రుద్రాణి మాత్రం గుండె రగిలిపోతూ ఏం చెయ్యాలో ఏం అర్థం కాక ఇక ఏ రకంగా ఈ ఆస్తికి నేను దక్కించుకోవాలి అని చెప్పి లోపల ఉడికిపోతనం ఆపుకోలేక ఏడుపొక్కటే తక్కువైపోతుంది రుద్రానికి. ఇక వెంటనే కావ్య ఆ పేపర్ల అన్నీ తీసుకొని ఇక రూములోకి వస్తుంది. రాజ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఏమండి ఏమండి అని చెప్పి అనగానే ఏంటి చెప్పు అని చెప్పి అంటాడు. ఏంటండి ఏమి మాట్లాడరేంటి? ఇంట్లో ఆస్తిని తాతయ్య గారు నా పేరు మీద రాయడం ఏంటి? ఈ ఆస్తికి నేను అర్హురాలనేంటి? ఈ బాధ్యత చూస్తుంటే నేను మోయలేనండి. ఇంత బాధ్యత నా నెత్తి మీద పెట్టారు. నేను ఆస్తుల్ని హంగుల్ని ఆశించి ఇంటికి రాలేదు. తాతయ్య గారు ఈ ఇంటికి నన్ను ఒక మనవరాలుగా తీసుకొని వచ్చారు తప్ప నేను ఏ ఆస్తి గురించి రాలేదండి అని చెప్పి ఆస్తి పేపర్లు ఇక రాస్ ఒడిలో పెట్టి ఇదిగోనండి ఈ ఆస్తికి సంబంధించిన యావదాస్తు పత్రాలు ఇక అమ్మమ్మ నా చేతిలో పెట్టారు. కానీ మీరు ఈ ఇంటికి వారసులు, పెద్ద మనవడు, మీరే ఈ బాధ్యతకి కరెక్టు, మీరే చూసుకోండి ఈ బరువు బాధ్యతని అని చెప్పి ఇక ఆ పేపర్లన్నీ రాజ్ చేతిలో పెట్టగానే రాజ్ ఒక్కసారిగా కావ్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు. వెంటనే కావ్య ఏమైందండి? మీరు ఈ ఇంటికి మనవలే కదా, తాతయ్య తర్వాత తదనంతరం మీరు కళ్యాణే కదా ఇంటికి వారసులు అనగానే చూడు కళావతి, ఈ ఇంటికి నేను అలాగే కళ్యాణే మనవళ్ళం. కానీ ఈ ఇంటిని సక్రమంగా నడపడానికి అందరినీ సమానంగా చూసి సమానంగా అందరికీ సమన్యాయం చేసే మనస్తత్వం నీకే ఉంది. అందుకే తాతయ్య బాగా ఆలోచించి నిన్ను ఇంటికి వారసురాలను చేసి యావదాస్తి నీ పేరు మీద రాశారు. ఖచ్చితంగా తాతయ్య ఎంతో ఆలోచిస్తే తప్ప ఇలాంటి నిర్ణయం తీసుకోరు. కాబట్టి నీకు కరెక్ట్గానే బాధ్యత అప్పచెప్పారని నేను అనుకుంటున్నాను. నీ బాధ్యతని నువ్వు సత్వరంగా ఇక నిర్వర్తించు అని చెప్పి చేతిలో పెడతాడు రాజ్. అయితే పత్రాలు కావ్య షాక్ అయిపోతుంది. ఇక వెంటనే కావ్య అది కాదండి అనగానే చూడు కళావతి, ఇంక నువ్వు ఏమీ మాట్లాడద్దు. తాతయ్య ఎవరిని పిలవకుండా కోమా స్టేజ్లోకి వెళ్ళిపోతాననగా 15 నిమిషాల ముందు నిన్ను పిలిచారు. ఏం మాట్లాడారు చెప్పు. అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఇంట్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బయటికి వెళ్ళడానికి లేదు. ఇంటిలో అందరూ కూడా ప్రేమ అనురాగాలతో ఉండేలాగా చూసుకునే బాధ్యత నీది అని అన్నారు. నిజమా కాదా అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఏమైందండి మీకెలా తెలిసింది అనగానే తాతయ్య ఎప్పుడూ అదే రకంగా ఉండేవాళ్ళు. నన్ను కూడా ఎప్పుడూ చిన్న దెబ్బ కూడా కొట్టలేదు. కానీ తాతయ్య నన్ను చంప మీద కొట్టి నా గురించి 4 విషయాలు బయట పెట్టారు. నేను ఎప్పుడూ కూడా ఘోరంగా ప్రవర్తించలేదని, నీ విషయంలో చాలా కర్కోటకంగా ప్రవర్తించానని ఇక తాతయ్య నన్ను కోపంతో కొట్టారు. నాకు అప్పుడే అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానని. తాతయ్యకి వచ్చి క్షమాపణ అడిగి నిన్ను మనస్ఫూర్తిగా నీకు కూడా సారీ చెప్పి ఇక ఇంట్లోకి తీసుకుని వద్దాము అని చెప్పి అనుకునే లోపలే తాతయ్య కోమలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కలిగి ఈ విషయంలో నేను ఒక్క మాట కూడా నీ దగ్గర చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు అనగానే లేదండి, నేను మిమ్మల్ని తప్ప ఎవరిని నమ్ముతాను. మీరు ఎప్పుడు కూడా నిజాయితీ పరులే. మీ విషయంలో మీరు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి కావ్య అంటుంది. కళావతి అని చెప్పి ఇక పట్టుకుంటాడు. ఇక రాజు అయితే ఒక్కసారిగా చిన్న పిల్లవాళ్ళగా కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటాడు. అయ్యో ఏమండి ఎందుకు ఏడుస్తున్నారు అనగానే లేదు కళావతి, ఈ ఇల్లు చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఎన్నోసార్లు ఈ ఇంటిలోంచి వెళ్ళిపోదామా అనే ఫీలింగ్ వచ్చింది నాకు. మొదటిసారిగా పిన్ని కోర్ట్ అని ఇల్లుని రద్దాంతం చేసి తాతయ్య గారిని చివరాఖరికి చావు బతుకుల్లో ఉన్న మనిషిని కూడా చూసి ఆస్తులు కావాలని ఇక బతుకున్న మనుషుల్ని చంపేసే రకంగా మాట్లాడుతున్న వాళ్ళందరినీ చూసి చాలా బాధపడ్డాను. బంగారం లాంటి భార్యని దూరం చేసుకున్నానని తాతయ్య ద్వారానే తెలుసుకున్నాను. నిజానికి తాతయ్య నిన్ను అర్థం చేసుకున్నంత ఇదిగా నేను అర్థం చేసుకోలేకపోయాను. అందుకే చెప్తున్నాను కళావతి, ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంటి బాధ్యతని మొత్తం యావదాస్తు ఆస్తి పత్రాలని నీ దగ్గరే ఉంచి నువ్వే జాగ్రత్తగా కుటుంబాన్ని నడిపించగలవని నమ్ముతున్నాను.
అని చెప్పి 2 చేతులు పట్టుకొని కావ్యని మనస్ఫూర్తిగా సారీ అడిగి ఇక రాజ్ అయితే ఎమోషనల్ అయిపోతాడు. కావ్య రాజ్ మొత్తానికైతే ఒక్కటైపోతారు. ఇక ఇదంతా కూడా రుద్రాని చూస్తుంది. అంటే రాజ్ కావ్య ఒక్కటైపోయారా? ఆస్తి మొత్తం కూడా ఇక కావ్య పేరు మీద రాసినందుకు ఇక వీళ్ళందరూ ఒక్కటైపోతే ఏ రకంగా ఆస్తిని చీల్చాలి నేను? కాబట్టి ఇక వీళ్ళందరి ఆగడాలు చెల్లవు, చేస్తాను, కరెక్ట్గా చేస్తాను అని చెప్పి ఇక రుద్రాని అయితే ఇక ఐడియా వేస్తుంది. ఇక వెంటనే ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి, ధాన్యలక్ష్మి నువ్వు నాతో కలిసి నువ్వు ఒక విషయంలో ఇక నాకు నువ్వు ఓకే చేస్తే మన ఆస్తి మనకు వస్తుంది అని చెప్పనగానే ఏం చేయాలి రుద్రాని? కోర్టుకు వెళ్ళినా కూడా మనకి రాదని తేలిపోయింది. నాకు తెలిసిన లాయర్ని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కావ్యనే ఇక తన చేతుల మీదుగా ఆ ఆస్తిని వేరొకరి పేరు మీద రాస్తే తప్ప ఎవరు ఏమి చేయలేరని చెప్పారు. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అనగానే అందుకే నేను చెప్పిన ఐడియాని నువ్వు ఫాలో చేస్తే ఖచ్చితంగా మన ఆస్తులు మనకు వస్తాయి అని చెప్పి అంటుంది రుద్రాని. ఏంటి చెప్పు, ఆస్తి కోసం ఏమైనా చేస్తాను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అనగానే ఏమీ లేదు, సింపుల్గా కావ్యని కిడ్నాప్ చేయాలి. ఇక కిడ్నాప్ చేసి తన చేతులతోనే తను ఖచ్చితంగా ఆస్తి సంతకం మీద సంతకం చేయించుకుంటే చాలు, ఇక వెంటనే మన పని అయిపోతుంది. నువ్వు నేను అనుకున్నట్టు ఈ ఆస్తిని సాధించగలం అని చెప్పి అనగానే ఇక వెంటనే ధాన్యలక్ష్మి అమ్మ బాబోయ్ కిడ్నాప్ ఆ రుద్రాని, నాకెందుకో భయం వేస్తుంది అనగానే ఏం పర్వాలేదు, ఆస్తి కావాలా నీకు? లేదంటే భయపడుతూ కూర్చుంటావా? మనం ఏమీ చెయ్యం, ఓన్లీ కిడ్నాప్ చేయిస్తాం అంతే. ఖాళీ పేపర్ల మీద సంతకం చేయించి మొత్తానికైతే తను మనకి ఆస్తి రాసిచ్చినట్టు మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఏమంటావు? ఎప్పుడైనా ముళ్ళుతోనే తీయాలి. ఇక మా నాన్న మన ఇద్దరిని కూడా అన్యాయం చేసి రాజ్ భార్యకి ఆస్తి రాశాడంటే ఇక్కడే అర్థం చేసుకో అని చెప్పి రుద్రాని ఇక ధాన్యలక్ష్మి మనసుని పాడు చేస్తుంది. ధాన్యలక్ష్మి ఇక ఒప్పుకోక సరేనని ఒప్పుకోగానే ఇక వెంటనే ప్లాన్ని స్టార్ట్ చేస్తుంది. ఇక రుద్రాని కావ్య ఒక్కదే మార్కెట్ కని బయలుదేరుతూ ఉంటే వెనక నుంచి వేరొక అతనితో కిడ్నాప్ చేయిస్తుంది. కావ్య కిడ్నాప్ అయింది అన్న సంగతి ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. కావ్య ఏమైపోయింది, ఎప్పుడు ఎక్కడికి చెప్పకుండా వెళ్ళదు, అలాంటిది కావ్యని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పి మొత్తానికి విషయం తెలుసుకుంటారు. ఇక మొత్తానికైతే రౌడీల ద్వారా కావ్యని ఇక సంతకాలు చేయమని చెప్పి అడగగానే సంతకాల ఎందుకు చేయాలి, అసలు మీరెవర్రా, నేను చెయ్యను అని చెప్పి కావ్య అంటూ ఉంటే మర్యాదగా సంతకం చేయకపోతే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు సంతకం చేయకుండా ఇది దాటి వెళ్ళవు, మర్యాదగా సంతకం చేయని చెప్పి ఇక ఆస్తి పేపర్లని తీసుకొని వచ్చి సంతకం చేయించమనగానే ఇక కావ్య సంతకం చేస్తుంది. ఒక్కసారిగా ఇక రౌడీల ద్వారా ఈ అమ్మయ్య కావ్య సంతకం చేసింది ధాన్యలక్ష్మి, ఇవి తీసుకొని మనం మన ఆస్తిని దక్కించుకోవచ్చు, పద లాయర్ దగ్గరికి అని చెప్పి ఇక లాయర్కి ఫోన్ చేసి ఇక లాయర్ని కలవటం జరుగుతుంది. ఒక్కసారిగా లాయర్ అయితే కావ్య సంతకం ఇక ఆస్తి పేపర్ల మీద పెట్టేసరికి మొత్తం చూసి ఇది ఈ ఇంటికి సంబంధించిన కోడలు ఇక మనవరాలు సీతారామయ్య గారికి ఇక మనవరాలే కదా కావ్య. అవును లాయర్ గారు, ఆస్తికి వారసురాలు ఇక మా నాన్నగారు ఆమె పేరు ఆస్తి రాశారని చెప్పారు కదా, ఇప్పుడు ఆమంతలకు ఆమె స్వయంగా తనకి ఏ ఆస్తి వద్దని ఆ ఆస్తి ఉమ్మడిగా పంచుకోమని సంతకాలు పెట్టింది చూడండి అని చెప్పి రుద్రాన్ని చూపించగానే అయ్యో మేడం మీకు విషయం తెలియదు కదా, మీరు పొరపాటు పడుతున్నారు, కావ్య పేరు మీద ఎలాంటి ఆస్తి లేదు అనగానే ఏంటి ఆటలాడుతున్నారా, మీరేగా వచ్చి కావ్య పేరు మీద ఆస్తి ఉందన్నారు అని చెప్పి అడుగుతుంది ధాన్యలక్ష్మి. అవునండి, నేను చెప్పిన తర్వాత వెంటనే కావ్య మేడం నాకు ఫోన్ చేసి నన్ను పర్సనల్గా కలిశారు. అసలు నా పేరు మీద తాతయ్య గారు ఆస్తి రాయడం ఏంటి, ఇదంతా కూడా ఎవరికి ఏం చెందాలో అదే చెందాలి, నా పేరు మీద ఈ ఆస్తి నాకొద్దు అనగానే మరి మీ ఇష్టం మేడం, మీ పేరు మీద ఆస్తి ఇష్టం లేనప్పుడు మీకు నచ్చిన వాళ్ళకి రాసి పెట్టుకోవచ్చు అని చెప్పి నేను చెప్పాను. వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఈ ఆస్తి మొత్తం కూడా ఇక మీ కొడుకు అయిన
ఇక కళ్యాణ్ గారికి ఆస్తి మొత్తం రాశారు అని చెప్పి ఇక విషయం చెప్పగానే దెబ్బకి స్టన్ అయిపోతుంది రుద్రాణి. ఏంటి, కళ్యాణ్ పేరు మీద ఆస్తి మొత్తం రాసేసిందా ఆ కావ్య అనగానే, అవును, మొత్తం ఆస్తి మొత్తం రాసి పెట్టేశారు కావ్య గారు ఇంకొక మాట కూడా అన్నారు. ఈ ఆస్తి ఎప్పటికీ కూడా ఉమ్మడిగా ఉండాలి, కళ్యాణ్ పేరు మీద ఉంటేనే ఆస్తి ఎప్పుడూ చీలికలు కాదని కళ్యాణ్ పేరు మీదే ఆస్తి రాశారు. ఈ విషయం మీకు ఎవరికి చెప్పొద్దన్నారు, అందుకే మీకు ఈ విషయం తెలియజేయలేదు అని చెప్పి విషయం చెప్పగానే దెబ్బకి స్టన్ అయిపోతుంది ధాన్యలక్ష్మి. ఒక్కసారిగా రుద్రాణి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నిజానికి నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. కావ్య ఎంత మంచిదో ఇప్పుడు అర్థమవుతుంది. వేల కోట్ల లక్షలు ఖర్చు పెట్టైనా ఇలాంటి బంగారపు బొమ్మని ఎవరు కూడా ఇంట్లో నుంచి పంపించకూడదు. అలాంటి అమ్మాయిని కిడ్నాప్ చేయించాను. తను నన్ను చిన్నత్తయ్య అని ఎంతో ప్రేమగా పిలిచే నన్ను నేనొక విషపురుగులాగా మారిపోయి తన్ని కిడ్నాప్ చేయించాను. చిచ్చి, నాకే గిల్టీగా ఉంది. ముందెళ్ళి కావ్యని విడిపించాలి పద అనగానే ఇక రుద్రాణి, అవును, కావ్యని విడిపించేయాలి, కానీ కావ్య ప్లేస్లో నిన్ను పెట్టాలి అని చెప్పి ఇక మనసులో అనుకొని కావ్యని వదిలించేసి పద, నిన్ను వదిలేది లేదు అనగానే, ఏయ్ రుద్రాణి, ఏం మాట్లాడుతున్నావు అనగానే, మర్యాదగా కళ్యాణ్ గారికి ఫోన్ చేయి, వాడు వచ్చి ఆస్తి రాహుల్ పేరు మీద రాయించు, లేదంటే ఇప్పుడే నిన్ను చంపేస్తాను అనగానే ఇక ఒక్కసారిగా కావ్య, రాజ్, దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. కావ్య వెంటనే, ఏంటి, మా చిన్నత్తయ్య గారిని చంపేంత దానివి అయ్యావా నువ్వు ఒక విషనాగువని నాకు బాగా తెలుసు, కిడ్నాప్ చేయించింది కూడా నువ్వే అని నాకు తెలుసు. అందుకే నేను వెంటనే ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను. ఇక్కడ ఏ విషయం జరుగుతుందో మొత్తం లైవ్గా ఆయనకే పంపించాను. నువ్వు చిన్నత్తయ్యని ట్రాప్ చేసి చిన్నత్తయ్య మనసు మార్చి చివరాఖరికి చిన్నత్తయ్యనే చంపాలని చూస్తావా? అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి చంప చెళ్ళుమని వాయిస్తుంది కావ్య రుద్రాణి ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేక, అమ్మా అది ఏమైందంటే అనగానే, నోర్మి, నువ్వు ఎలాంటి దానివో ఇంకా కూడా నువ్వు చెప్పుకోవాలని చూస్తావా? ఇంట్లో ఇక నిన్ను పెంచి పోషించిన ఆయనే ఆపదలో ఉన్నారు, చావు బతుకుల్లో ఉన్నారన్నా కూడా నువ్వు ఏ రకంగా ప్రవర్తించావో అందరికీ తెలుసు. ఇంకా నిన్ను ఎలా నమ్ముతాము? ఇక్కడికి తీసుకొచ్చి నా మనవరాల్ని కిడ్నాప్ చేయించి ఆస్తి కొట్టేయాలని చూసావు నువ్వు, కానీ నా మనవరాలు తనకి ఏ ఆస్తి వద్దని ఇదిగో నా కోడలు ధాన్యలక్ష్మి ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఇప్పటికైనా మనిషిగా మారకపోతే ఎప్పటికీ మారలేవు. చూసావు కదా, ఇలాంటి స్నేహం చేస్తే అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళ ప్రాణాలు తీస్తారో ఇప్పటికైనా అర్థం చేసుకో అనగానే, అత్తయ్య గారు అని చెప్పి ఒక్కసారిగా బోరుమంటుంది ధాన్యలక్ష్మి. 2 కాళ్ళు పట్టుకొని, అత్తయ్య గారు నన్ను క్షమించండి అత్తయ్య గారు, నా మొహం మీ అందరికీ చూపించలేకపోతున్నాను. నాకు ఈ ఆస్తి వద్దు, ఏమి వద్దు, నాకు ఈ కుటుంబంతో కావాలి, నాకు ఈ కుటుంబంలో గౌరవం కావాలి, నాకు నా కొడుకు కావాలని నేను ఏదో పొరపాటు పడి ఆస్తి అడిగాను, కానీ నిజానికి నా కొడుకు నా దగ్గరికి రావాలంటే అప్పుని నేను కోడలుగా ఒప్పుకోవాలి, కానీ నేను అప్పుని కోడలుగా ఒప్పుకుంటాను, కానీ ఆ అప్పు నన్ను అత్తగా ఒప్పుకోవాలి కదా. ఇంత దుర్మార్గంగా ఇక కావ్యని కిడ్నాప్ చేయించడానికి ఒప్పుకున్నాను. ఇటు ఆస్తి గురించి మావయ్య గారు చచ్చిపోవాలని కోరుకున్నాను. మొత్తానికి ఇదిగో ఈ దుర్మార్గురాలతో జత కట్టి ఇంటిలో నేను కూడా ఒక దుర్మార్గురాలను అయ్యాను. నా పాపాలు కడిగేసుకోవాలంటే ఏం చేయాలి అత్తయ్య గారు అని చెప్పి కన్నీరు పర్వంతం చెందుతుంది ధాన్యలక్ష్మి. ఇక వెంటనే కావ్య, అయ్యో చిన్నత్తయ్య, మీరు ఇలా మారిపోయారంటే అందరికీ సంతోషమే. మీరు మంచేదో చెడేదో తెలుసుకున్నారు, అంతే చాలు. మీరు ఎప్పటికీ మా చిన్నత్తయ్యే, ఎప్పటికీ మీరు అందరితో కలిసిమెలిసి ఉండే మనిషే. మిమ్మల్ని మేము అందరం నమ్ముతున్నాం. ఈ రుద్రాణి వల్లే మీరు ఇలా మారిపోయారని మాకు తెలుసు అనగానే ఇక ఆస్తి పేపర్లన్నీ కూడా ఇక కావ్య, చిన్నత్తయ్య, ఇది కళ్యాణ్ పేరు మీద ఈ ఆస్తి రాసిచ్చాను, ఈ ఆస్తి మొత్తం కళ్యాణ్దే, కళ్యాణ్ ఏదంటే అది, ఎప్పటికీ అందరం కలిసే ఉందాం అనగానే, అవునమ్మా, అవును పిన్ని, ఎప్పుడు కూడా నీ మనసులో ఏ రోజు కూడా మేము ఆస్తి మొత్తం తీసుకుంటున్నామన్న ఆలోచన రావద్దు. ఇదిగో అందరం కలిసి ఇష్ట ప్రకారమే కళ్యాణ్ పేరు మీద రాసామనగానే, ఒరే రాజ్,
ఏంట్రా ఇంకా నన్ను పరాయిదాన్ని చేస్తున్నారా? ఈ ఆస్తి ఎవరి సొంతము కాదు, మావయ్య గారి పేరు మీదే ఉండాలి. మావయ్య గారు క్షేమంగా ఇంటికి రావాలి, నా కోడల్ని నా కొడుకుని ఇంటికి తీసుకురావాలి. ఇదే నాకు జరిగితే నా మనస్తృప్తిగా ఉంటుంది అని చెప్పనగానే వెంటనే ఇక రాజు అయితే ఆ పేపర్లన్నీ కూడా సుభాష్ చేతిలో పెట్టి, సరే పిన్ని, నువ్వన్నట్టు అన్నీ జరుగుతాయి, కానీ ఒక్కటి మాత్రం మనం అనుకున్నది జరగలేదు. ఇంట్లో ఎప్పటి నుంచో సొంత చెల్లెల్లాగా అన్నయ్యలాగా చూసుకుందేమోనని మేమందరం పొరపడ్డాం. కానీ అందరికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఇచ్చాను. కొన్ని సందర్భాల్లో అత్తకు ప్రిఫరెన్స్ ఇచ్చి నా భార్యని దూరం పెట్టాను. కానీ ఇంత నీచ బుద్ధతో ఈ రుద్రాని ఇంత ఘోరంగా పాములాగా కాటేస్తుందని ఊహించలేదు. దానికి బదులుగా ఇక నిన్ను పూర్తిగా ఇంట్లో నుంచి బహిష్కరిస్తున్నాం. ఒక్కరోజు కూడా నీ మొహం మా ఇంట్లో చూపించడానికి వీల్లేదు. నువ్వు తక్షణమే బయలుదేరు అని చెప్పి రాజు అంటాడు. అది కాదురా రాజు అనగానే, ఎవరే నీకు రాజు అని చెప్పి ఇక అపర్ణ చెంప చెల్లుమని కొడుతుంది. నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలేస్తున్నామో తెలుసా? ఒకప్పుడు మామయ్య గారు నిన్ను కూతురుగా అనుకొని ఇంటికి తెచ్చారు కాబట్టి. ఇప్పుడు మామయ్య గారు నిజంగా మామూలుగా ఉంటే నిన్ను చూసి ఆయన నిజంగా గుండె జారి కొట్టుకునేవాళ్ళు. అంత నీచ బుద్ధిదానివి. నువ్వు ఇక్కడి నుంచి మర్యాదగా ఎక్కడికైనా వెళ్ళిపో, లేదంటే ఏదో రోజన్నా మాకు కనబడితే మాత్రం ప్రాణాలు పోతాయి, జాగ్రత్త. నువ్వు కుటుంబంలో చీడ పురుగు లాంటి దానివి అని చెప్పి అపర్ణ అంటుంది. అది కాదురా రాజ్, ఎంతైనా ఈ ఇంటికి అనగానే వద్దు, వరసలు వద్దు, అసలు మాట్లాడలే వద్దు. ఈ ఆస్తి గురించి కావ్యని కిడ్నాప్ చేయించావు, మా మమ్మీని చంపాలని చూసావు. చివరాఖరికి ఇక దిక్కుతోచని పరిస్థితిలో ఈ ఆస్తి కోసం పిన్నిని కూడా చంపాలని చూసావు. ఇన్ని పాపాలు చేసిన నువ్వు వరసలు కలిపితే మొత్తం మర్చిపోతారని ఎలా అనుకున్నావు అనగానే దెబ్బగా స్టన్ అయిపోతుంది. అపర్ణ వదినని నేను చంపాలని ఎప్పుడు చూడలేదురా అనగానే వెంటనే రాహుల్ వచ్చి, ఎందుకమ్మా ఇంకా అబద్ధాలు ఆడతావు? నువ్వు చేసిన పాపాలు ఒప్పుకో. నువ్వు చేసిన పాపాలు, నేను చేసిన పాపాలు రాజ్కి చెప్పేశాను. ఎందుకంటే ఎంతైనా స్వప్న నా భార్య, స్వప్న కడుపులో ఉన్నది నా బిడ్డ. అలాంటప్పుడు స్వప్నని, నా బిడ్డని నేను ప్రేమగా చూసుకోవాలంటే నీతో సావాసం మంచిది కాదని అర్థమైంది. నువ్వు ప్రాణాలు తీయిస్తూ ఉంటే రేపటి రోజు నేను జైల్లో ఉంటే నా బిడ్డకి ఎవరు అండగా ఉంటారు? అందుకే నేను నువ్వు చేసిన పాపాన్ని రాజ్తో చెప్పేశాను. ఈ పాపంలో నాకు భాగం ఉందని నేను చెప్పాను. కానీ నన్ను క్షమించారు, నిన్ను క్షమించలేరు. ఎందుకంటే నువ్వు తప్పు మీద తప్పు చేసుకుంటూ చివరాఖరికి ఇక ఈరోజు రౌడీలతో మాట్లాడి దానిలక్ష్మి అత్తను కూడా చంపాలని చూసావు. అందుకే నేను నిజం చెప్పేశాను అని చెప్పి రాహుల్ అంటాడు. ఒరేయ్ రాహుల్, కుటుంబం అంతా నన్ను వెలవేస్తే నువ్వు కూడా వెలవేస్తావా? సరే, మీరందరూ నన్ను వెలవేస్తున్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను. నాకు ఈ ఇంటికి సంబంధమే లేదని పంపించేస్తున్నారు కదా, ఏదో రోజు నా ఏడుపు మీకు తగలకుండా ఉండదు, ఖచ్చితంగా తగిలి తీరుతుంది అని చెప్పి రుద్రాని అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంది. ఇక దుగ్గిరాల కుటుంబం అంతా సంతోషంగా ఇక దానిలక్ష్మి అందరూ కూడా ఇంటికి చేరుకుంటారు. ఇంటికి రాగానే ఒక్కసారిగా ఇక కావ్య కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అమ్మ కావ్య ఏమైంది అని చెప్పి అందరూ కూడా కావ్యని దగ్గరకు తీసుకోగానే కావ్య ఇక కళ్ళు తెరవదు. ఇంతలోనే డాక్టర్కి ఫోన్ చేస్తాడు రాజ్. డాక్టర్ వచ్చి కావ్యని చెక్ చేసి కావ్య కడుపుతో ఉందని మంచి గుడ్ న్యూస్ అయితే చెప్తుంది. కుటుంబం అంతా కూడా సంతోషంతో ఈ విషయం కానీ సీతారామయ్య గారికి మెలకువలో ఉన్నప్పుడు తెలిస్తే ఎంత ఆనందం పడేవాళ్ళనని అందరూ అనుకున్న లోపలే ఇక సీతారామయ్య గారికి కూడా స్పృహ వస్తుంది. ఒక్కసారిగా ఈ విషయం డాక్టర్ ద్వారా తెలిసిన కుటుంబం ఇటు కావ్య కడుపుతో ఉంది, సీతారామయ్య గారు కోమాలోంచి బయటకు వచ్చారు అన్న విషయం తెలుసుకున్న కుటుంబం అందరూ సంతోషపడుతూ ఉంటారు. ధాన్యలక్ష్మి ఇక తప్పు తెలుసుకొని కావ్యకి మనస్ఫూర్తిగా సారీ చెప్పి అప్పుని కళ్యాణ్ని ఇంటికి రమ్మని కళ్యాణ్కి అడుగుతుంది. కళ్యాణ్ విషయం చెప్తాడు. అప్పు ఇక్కడ లేదమ్మా, పోలీస్ ట్రైనింగ్కి అప్పు వెళ్ళిందని చెప్పగానే ఇక ధాన్యలక్ష్మి సంతోషపడుతుంది.
తన ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చిన మరుక్షణం కళ్యాణ్కి అప్పుకి మళ్ళా పెళ్లి చేస్తాను. వాళ్ళిద్దరినీ ఇక అందరి ముందు నా కోడలుగా పరిచయం చేస్తాను. నా కోడలు పోలీస్ ఆఫీసర్ అయ్యిందని గర్వంగా చెప్పుకుంటాను అని చెప్పి ధాన్యలక్ష్మి పూర్తిగా మారిపోతుంది. ఇక వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉంటే ఇక రుద్రాణి మాత్రం లోపలంతా కుట్ర పెట్టుకొని తనని ఒంటరిగా ఇంట్లో నుంచి గెంటేశారని ఇక అనామిక చెంత చేరుతుంది. అనామిక అలాగే రుద్రాణి ఇద్దరూ కలిసి మన ఇద్దరిని ఆ ఇంట్లో నుంచి గెంటేశారంటే అందుకే ఆ ఇంటి మీద పగ తీర్చుకోవాలి, ఏదో రకంగా ఆ ఇంటిని ఏడిపించాలి, జీవితాంతం వాళ్ళు బాధపడుతూనే ఉండాలి, దానికి మీరు నాకు తోడుగా ఉంటే చాలు, మనిద్దరం కలిసి ఆ కుటుంబాన్ని అంతం చెయ్యాలి అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారో ఇక ఆ విధంగానే జరిగింది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.